థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. 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 నూతన సంవత్సరంలో మనం అందరం కూడా అడుగు పెట్టింటున్నాం. రెండు చేతులు పైకెత్తి మొట్టమొదటిగా ప్రభునకు మనము కృతజ్ఞతాభావంతో హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. 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 దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలను నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమయము నూతన సంవత్సరపు వాగ్దానాన్ని ప్రభువు మనకు అనుగ్రహించే సమయమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది ప్రభువు ఈ సంవత్సరము ఏ వాగ్దానంతో నన్ను సందర్శిస్తూ ఉన్నాడు, పరుస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు? హల్లెలూయా. చేతులు ఊపుతూ హల్లెలూయా. 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 ఆశగల ప్రతి ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. గతించిన 2024వ సంవత్సరంలో ఏ వాగ్దానం ఇచ్చాడు యేసయ్య అని? భూమి ఆకాశం సృజించిన యెహోవా వలన మీరు ఆశీర్వదించబడిన వారు. అంతకు మునుపు సంవత్సరం 23 మునుపటి కంటే అధికమైనటువంటి మేళ్లను నేను మీకు తెలియజేయుచున్నాను, కలగజేయుచున్నాను. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవదేవుని నామాన్ని మహిమపడు. ఈ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేసేవారి ప్రతి ఒక్కరి జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలులు. అంత మాత్రమే కాదు, మనము మన పిల్లలను నా దేవుడు వృద్ధి పొందించినటువంటి అనుభవాలు, అనుభూతులు మనకెన్నో ఉంటూ ఉన్నవి. హల్లెలూయా. ఈ సంవత్సరం కూడా నా దేవుడు ఉత్తేజపరిచే దేవుడు, మన తండ్రి. ఆయన ఒక క్రొత్త వాగ్దానం చేత మన తృప్తిపరుస్తాడు, సంతృప్తిపరుస్తాడు. ఆ వాగ్దానాన్ని మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మాట తప్పని వాడు, మాటను నెరవేర్చేట్టు ఆయన శక్తిమంతుడు, సమర్థుడైనాడు. ఈ సమయాన్ని నేను సేవకులకు అప్పగిస్తున్నా. ఆయన మాట కొరకు వేచి కాచి ఉందాం. ఎవ్వరు అటు ఇటు తిరగొద్దండి, మాట్లాడొద్దండి. ఏమి మాట్లాడతాడు, దీని తర్వాత మరొక మాట ఏమి మాట్లాడతాడని ఆయన స్వరము కొరకు, ఆయన మాట కొరకు వేచి ఉందాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూడా ఒక్కసారి చెప్దామా? నీ దాసురాలునైనా నేను, నీ దాసుడనైనా నేను ఆలకించుచున్నాను, సెలవిమ్ము. నీ దాసుడనైనా నేను, నీ దాసురాలునైనా నేను ఆలకించుచున్నాను, సెలవిమ్ము. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు, సంగముతో చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మీ అందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. కదా, దేవుడు పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు తన కృపను చూపించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, సంవత్సరాలు కొత్త వస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కూడా ఏం చేయబడాలంట? పాతగానే ఉండాలనా, కొత్తగా ఉండాలా? కొత్తగా ఉండాలి. అంటే బట్టలు వేసుకుని కొత్తగా ఉండాలనా, లేకపోతే జీవితం కొత్తగా ఉండాలా, బ్రతుకు కొత్తగా ఉండాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, గతించిన ఆదివారం ఒక వాక్యాన్ని ధ్యానించాం. చెప్తారా ఎవరైనా ఆ వాక్యము? ప్రైజ్ ది లార్డ్. యెరెమీయా గ్రంథం, యెరెమీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం ఏముందంట?
కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లబడును. హల్లెలూయా కదా. కూషు దేశస్థుడు యొక్క చర్మము ఏ విధంగా ఉంటుందంట? నల్లగా ఉంటుందంటే. ఎలా ఉంటుంది చెప్పండి? నల్లగా ఉంటుంది. నల్లగున్న చర్మాన్ని మార్చుకోవడానికి అవుతుందా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోవడానికి అవుతుందా? అవుతుందా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, భక్తుడు అంటాడు మార్చుకొనగలిగిన ఎడల. ఏమంట? ఒకవేళ నల్ల చర్మం కలిగిన ఇక కూతు చేస్తుడు తెల్లగా మార్చుకోగలిగినట్లయితే, చిరుతపులి మచ్చలను మార్చుకోగలిగినట్లయితే, ఇక్కడ చూస్తుంటున్నాం, మార్చుకోగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును. ఎవరంట? కీడు చేయుటకు అలవాటు పడిన మీరును. అనగా ఎవరు మీరు అంటే? మానవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏమంటే, అది నల్లగా ఉంటున్న చర్మాన్ని కూషు దేశస్థుడు మార్చుకోలేడు. చిరుతపులికి ఉంటున్న మచ్చలను అది మార్చుకోలేదు. అలాగే మనుషుని యొక్క జీవితంలో కూడా మరి కీడు చేయకుండా ఉండలేడు. ఏం చేయకుండా ఉండలేడు? కీడు చేయకుండా ఉండలేడు. ప్రైజ్ ది లార్డ్. అయితే అవి చర్మాన్ని మార్చుకోలేకుండా పోవచ్చు, అవి మచ్చలను మార్చుకోలేకుండా పోవచ్చు. అయితే దేవుని యొక్క అనుగ్రహము, ప్రభు యొక్క కృప ఏముందంటే మనల్ని మార్చే శక్తి ఉంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంతమందికి మన మనస్సును మార్చుకోవాలి? ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కదా. బాల్యము నుండి బాలును ఎటువంటి మరి స్వాభావికము కలిగిన వాడుగా ఉన్నాడంటే, మూఢత్వము బాలుని హృదయములో ఏమంట? మూఢత్వము స్వాభావికముగా పుట్టును. ప్రైజ్ ది లార్డ్ కదా. పుట్టిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా పాపిగా మరి ఉంటా ఉన్నాడు. అందుకనే దావీదు మహారాజు అంటా ఉన్నాడు, మరి నా తల్లి నన్ను గర్భం ధరించినప్పుడు నేను పాపం చేసి తిని. అంటే నేను పాపములోనే నేను పుట్టినవాడను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. పాపములో పుట్టిన మనల్ని పరిశుద్ధులుగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఆది కాండములో ఆదాము ఏమి చేశాడంటే, సృష్టి ప్రారంభములో దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించడం వలన ఏమొచ్చింది? పాపము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే రెండవ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు మూలకంగా ఏం జరిగిందంట? దేవుడు మనలను పాపం నుంచి విడిపించి ఆయన పరిశుద్ధులుగా ఆయన చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే మనము పాత నిబంధన క్రైస్తవులు కాదు, మనము ఏ క్రైస్తవులంట? క్రొత్త నిబంధన క్రైస్తవులము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరత్వాన్ని చేంజ్ చేశాడు. ఆయన నిన్ను నన్ను ఆయన కొన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ మంచితనము లేని మనల్ని ఆయన ఏం చేశాడంటే తన మంచితనముతో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆయన మనల్ని ఏం చేశాడంట? నీతిమంతులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్తం మనల్ని ఏం చేసింది చెప్పండి? నీతిమంతులుగా చేసింది. ఆయన రక్తం మనల్ని ఏం చేసిందంట? పరిశుద్ధులుగా చేసింది. ప్రైజ్ ది లార్డ్.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మా సంఘానికి ఒక మంచి వాగ్దానం దయచే ప్రభువా అని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు హోషేయ గ్రంథము 14వ అధ్యాయాన్ని చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము మరి 4-5 వచనాలు. ఏం చెప్పండి? 14వ అధ్యాయము 4-5 వచనాలు దేవుడు చూపించాడు. ఈ యొక్క 4-5 వచనాలను దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంటే, ఆయన సంఘము విషయములో ఆయన నెరవేర్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు ఎటువంటి వాడంట? నమ్మదగిన వాడు. మనము నమ్మకస్తులు కాకపోయినా ఆయన ఎటువంటి వాడంటే చెప్పండి? ఆయన నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి మనం చదువుకుందాం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కొందును. తామర పుష్పము పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తనునట్లు వారు తమ వేళ్ళు తనుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యమును ఆయన నాకు బయలుపరిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటున్నాము, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. హల్లెలూయా. ఏమి కాకుండా అంటే చెప్పండి? విశ్వాసఘాతకులు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసఘాతకులు అంటే అర్థమేమో తెలుసా మీకు? చేసిన మేలును మర్చిపోయిన వాడు. ఎవరంట? విశ్వాసఘాతకులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా, విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. హల్లెలూయా. కదా, ఇంతవరకు ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా ఉన్నారంట? విశ్వాసఘాతకులుగా మరి ఉంటూ ఉన్నారు. ఇక మీదట వారు ఏమి కాకుండానట్లంట? విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. హల్లెలూయా. అంటే వారిని నేను మంచివారిగా నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం, వారి మీదనున్న నా కోపము. ఎవరి మీద ఉన్న కోపము? వారి మీద అనగా ఇజ్రాయేల్ మీద ఉన్న నా యొక్క కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. హల్లెలూయా. ఏ విధముగా స్నేహిస్తానంటా ఉన్నాడు? మనస్ఫూర్తిగా నేను స్నేహితును. హృదయపూర్వకంగా నేను వారిని ఏం చేస్తానో వాళ్ళు నా స్నేహితులుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే, ఇజ్రాయేలు పాపము చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నా వైపు తిరుగుడి. 14:2 చూస్తుంటున్నాము.
మొదటి వచనం నుంచి, ఇజ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము, మా పాపములన్నిటినీ పరిహరింపుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తుంటున్నాము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాం, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నర్పించుచున్నాము, నీ అంగీకరింపదగనివి అవే మాకున్నవి కదా. నీవు అంగీకరింపదగనివి, దేవుడు అంగీకరించనివి ఎవరిలో ఉన్నాయంట? మాలో ఉన్నవి, అవే మాకున్నవి. ప్రైజ్ ది లార్డ్. నీవు అంగీకరించనివి అంటే దేవుడు అంగీకరించనివి. హల్లెలూయా. అనగా దేవునికి ఇష్టము కానివి అవి ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయని చెప్తున్నారు? అవే మాకున్నవి కదా. అందుకని ఏం చేయాలి? నీవు నా పాపమును ఏం చేయాలి? పరిహరింపుము. చూడండి, అశ్షూరుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. ఏమని చెప్తుంటున్నారంట వీళ్ళు? అశ్షూరుల చేత రక్షణ నొందగోరము. అశ్షూరుల చేత ఏమి దొరుకుతుంది అనుకున్నారంట? రక్షణ దొరుకుతుంది అనుకున్నారు, కానీ అశ్షూరుల చేతిలో రక్షణ దొరుకుతుందా? సాతాను చేతిలో రక్షణ దొరుకుతుందా? లోకము చేతిలో రక్షణ దొరుకుతుందా? హల్లెలూయా. చూడండి, అశ్షూరుల చేత రక్షణ నొందగోరము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మేమికను గుర్రములను ఎక్కము. ఇంకా మేమేమెక్కము? గుర్రములను ఎక్కము. హల్లెలూయా. గుర్రములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి చెప్పండి? గర్వానికి సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తిరుగుబాటుకు సాదృశ్యంగా ఉన్నాయి, గర్వానికి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే ఇంక మేము గర్వమును ఏం చేస్తామో మేము వదిలిపెడతాము, ఇంకా గుర్రాలను మేము ఎక్కము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి కింద చూస్తుంటున్నా, గుర్రం మీద ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. హల్లెలూయా. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. హల్లెలూయా. మరి ఒక స్లోగన్ ఉంది, వర్క్ ఈజ్ వర్షిప్ అంట. ఏమంట? వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనియే నాకు ఆరాధన, పనియే నాకు ఏమంట? నాకు దేవుడు. ప్రైజ్ లార్డ్. చాలా చోట రాసింటారు వర్క్ ఈజ్ వర్షిప్ అని రాసింటారు. హల్లెలూయా. అయితే ఇక మీదట ఏమంట? మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. మా చేతి పనిని ఏమంటున్నాము? దేవుడు అనుకున్నాం. హల్లెలూయా. దేవుడైనా నిన్ను మర్చిపోయాము, మా చేతి పనే దేవుడని చెప్పేసి అనుకున్నాం. ప్రైజ్ లార్డ్. కదా, ఆదివారాలు చర్చికి రావాలంటే ఏమంటారు? సార్ మాకు 300 రూపాయలు కూలి పోతుంది సార్ అంటారు. హల్లెలూయా.
అంటే 300 కూలీను మీరేమనుకుంటున్నారంటే దానినే గొప్ప అనుకుంటా ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు తమ పనిని ఏమనుకున్నారట? అదే గొప్పదిగా మరి అనుకున్నారు. దేనికంటే గొప్పదిగా? దేవునికంటే గొప్పదిగా మరి అనుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారంటే మీరే మాకు దేవుడని మేక మీదట మా చేతి పనితో చెప్పము. హల్లెలూయా. మా చేతి పని కాదు దేవుడు. ఎవరు దేవుడు? నీవే మా దేవుడు. హల్లెలూయా. యేసయ్యా నీవే మాకు దేవుడు. దేవుని వాక్యమును చూస్తుంటున్నాం. తమ ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. తమ ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ చేతుల కష్టార్జితము మీ అనుభవములో ఉంటుంది అని కీర్తనలో 128వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా దేవుడు మనను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం నిలబడేదిగా ఉంటుంది, కానీ మన కష్టము చేత కాదు. దేవుడు ఏం చెప్పాడంటే 6 రోజులు మీరు ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. హల్లెలూయా. 7వ రోజు ఏం చేయాలి? దేవుని మందిరంలో మీరు కనబడాలి. హల్లెలూయా. ప్రభువు దినమున ఆదివారమున మీరు ఎక్కడ కనబడాలి? ప్రభువు దినమున మీరు కనబడము అది ఆశీర్వాదము. హల్లెలూయా. ప్రభు దినమందు మీరు చేస్తున్న పనిని మీరు గొప్పగా అనుకుంటే ప్రైజ్ ది లార్డ్ ఏమి చేసినట్లుగా? దేవుని మాటకు అవిధేయత చూపించినట్లుగా, దేవుని మాటను తిరస్కరించినట్లుగా కదా. ఆదాము ఏం చేశాడంట? దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఏమొచ్చింది? పాపం వచ్చింది. దేవుని యొక్క మహిమను ఏమైపోయాడంట? కోల్పోయిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుని యొక్క మాటను మనం వినినప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానిలో ఏముంది చెప్పండి? ఆశీర్వాదం దాగి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో శనివారం వచ్చేసి విశ్రాంతి దినముగా మరి ఉంది. మనము పాత నిబంధన ప్రజలము కాదు, మనము యా ప్రజలమంట చెప్పండి? నూతన నిబంధన ప్రజలము, క్రొత్త నిబంధన ప్రజలము. క్రొత్త నిబంధన ప్రజలముగా ఉంటున్నాం. మనకు ఏ దినమంట? ప్రభు దినము. ఆదివారము ప్రభు దినం. ఎందుకు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం నిమిత్తమైన కలువరి శిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన ఎన్నవ రోజు మృత్యుంజయుడికి తిరిగి లేచాడంట? 3వ రోజు. ఆ 3వ రోజు ఏ రోజు చెప్పండి? ఆదివారము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇక ఆదివారము దేవుని యొక్క పనిని మనం చేయాలి, కానీ మన యొక్క పనులు చేసుకోకూడదు. మన యొక్క పనులు మనం చేసుకుంటా ఉంటే మనము దేనిని దేవునిగా మనము చూసుకుంటున్నాం? పనినే దేవునిగా చూసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. 6 రోజులు కష్టపడి పని చేయాలి. 7వ రోజు దేవుని పని చేయకుండా మనము పని చేసుకుంటే ఆ పనిని మనం ఏం చేస్తున్నామంట? విగ్రహముగా చేసుకుంటా ఉన్నాం. ఆ పనిని మనం ఏం చేస్తుంటున్నామో దేవునిగా మనం చేసుకుంటున్నాం. ఇక్కడ అంటున్నారు ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారట? మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. ఇంతకుముందు చెప్పాము. ఆదివారం ఏమంట? దేవుడు
చేతి పని. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆదివారం అంటే మంచి దినం సార్, అందుకనే ఆదివారం స్లాబ్ వేసుకోవాలంట. ఏమంట? దేవుడు ఆదివారం స్లాబ్ వేసుకోమని చెప్పాడా? హల్లెలూయా. ఆదివారము చేసుకుంటే మంచిదని ఆ పని ఈ పని, ఆ ఓపెనింగ్ సెరమనీ ఈ ఓపెనింగ్ సెరమనీ అంతా ఎప్పుడు పెట్టుకుంటారు? ఆదివారం పెట్టుకుంటారు. హల్లెలూయా. ఆదివారము ఏ స్లాబు వేసేకి వీలు లేదు దేవుని బిడ్డలు. ఆదివారము ఎటువంటి లోక సంబంధమైన పని చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధముగా చేస్తే మనం ఏం చేస్తున్నాము? మన పనినే దేవుని కంటే ఎక్కువగా ఆరాధించేవారుగా ఉంటా ఉన్నాం. అందుకనే ఆశీర్వాదం ఉండదు. మన యొక్క మైండ్ సెటప్ ఏమంటే ఆదివారము అంటే ప్రభుదినము. ప్రభుదినం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించకూడదు. ఏం చేయాలి? స్లాబ్ వేసుకుంటూ కూర్చోవాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానివలన ప్రభువును ఆరాధిస్తున్నామని అనుకుంటున్నాము, కానీ తెలియకనే దేనిని ఆరాధిస్తున్నామంట? మనకు తెలియకుండానే మన పనులనే మనము దేవుని కంటే గొప్పగా ఆరాధిస్తా మరి ఉంటా ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, ఇక మీదట ప్రైజ్ ది లార్డ్, ఇక మీద హల్లెలూయా దేవుడని ప్రైజ్ ది లార్డ్. చూడండి, మీరే మాకు దేవుడని మా చేతి పనితో చెప్పము. హల్లెలూయా. ఇప్పటి నుంచి మీరేం చెప్తారు? మీరే మా దేవుడని ఆదివారాన్న పని చేస్తారా? పని చేస్తారా? మీరే మా దేవుడని ఆదివారం పని చేసే వాళ్ళకి నేనేం చెప్పలేను, కానీ అయితే మీరే మా దేవుడని ఇక మీదట మేము చెప్పము అంటున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మరి ఆ మాట విని ఏమైందో తెలుసా? ఒకసారి మనము చదువుకుందాం. నా కోపము చల్లారు, వారి మీదనున్న నా కోపం ఏమైపోయింది? చల్లారెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి మీదనున్న నా కోపం ఏమైపోయింది? చల్లారింది. ఎందుకు చల్లారింది? ఇంతవరకు పనినే ఏమనుకున్నారంట? దేవుడుగా మరి చెప్పుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు? మీరే మా దేవుడని మేము మా పనితో మేము చెప్పుకొనము. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. ఇప్పుడు 4వ వచనానికి మనం వద్దాం. వారి మీదనున్న నా కోపము చల్లారెను. హల్లెలూయా. ఎవరి మీద ఉన్న కోపము చల్లారిందంట? ఆదివారము మా పనిని మేము దేవునిగా ఇక మేము చేసుకొనము అని భావించము అనుకున్న వారిని చూసినప్పుడు దేవుని కోపం ఏమైపోయిందంటే చెప్పండి? చల్లారిపోయింది. చల్లారడమే కాదంటండి, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. హల్లెలూయా. ఏమంటున్నాడంట? మనస్ఫూర్తిగా వారిని నేను స్నేహితును. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు ఎవరు చెప్తున్నారట? యేసయ్య చెప్తా ఉన్నాడు, మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహిస్తాను. ఒక కలెక్టర్ కానీ, లేకుంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, ఒక చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా వచ్చి యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, నేను నిన్ను స్నేహిస్తానయ్యా, నీవు నా స్నేహితుడని ఎవరైనా చెప్పితే నీ హృదయం ఎట్లుంటా చెప్పండి? నలుగురితో ఏం చెప్తారు? ఓ, ప్రైమ్ మినిస్టర్ వచ్చి నన్ను ఏమన్నాడు తెలుసా? నా స్నేహితుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఏమన్నాడు? నన్ను ఏమన్నాడు? స్నేహితుడు అన్నాడు. సీఎం వచ్చి ఏమన్నాడు? నన్ను స్నేహితుడు అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా ఎంత గర్వంగా చెప్పుకుంటారు కదండి, చెప్పుకుంటారు లేదా? టామ్ అయిపోతుంది, పేపర్లో కూడా వస్తుంది, మీడియాలో కూడా వచ్చేస్తుంది. ఏమొస్తుంది? ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు? నీవు నా స్నేహితుడు అని చెప్పాడు, నీవు నా స్నేహితుడు అని చెప్పాడు. ఓ ఫలాని వ్యక్తినంట ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాడు? నా స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత సంతోషమో, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నది ఏమంటే, వారిని మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అంటా ఉన్నాడు. ఏ విధంగా స్నేహిస్తాను చెప్పండి? మనస్ఫూర్తిగా వారిని స్నేహితును కదా. ఈ లోకంలో ఉన్న ప్రైమ్ మినిస్టరే కానీ, చీఫ్ మినిస్టరే కానీ, ఏ కలెక్టరే కానీ, ఏ వ్యక్తి అయినా కానీ, హల్లెలూయా, ఏమైనా చెప్పినప్పుడు హల్లెలూయా వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పకుండా పోవచ్చు, హృదయపూర్వకంగా చెప్తారా? అయితే నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనస్ఫూర్తిగా నేను స్నేహితును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రభువు ఆయన మనం స్నేహిస్తున్నాడంటే ఆయన మనకి ఎవరు చెప్పండి? ఆయన స్నేహితుడు. ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఎంతమంది స్నేహితుడిగా ఉండాలని ఇష్టపడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హీ ఈజ్ ద ట్రూ ఫ్రెండ్. ఆయన ఎటువంటి స్నేహితుడు అంట? నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి స్నేహితుడు అంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నీవు నాకు స్నేహితుడు అన్నాడు. హల్లెలూయా అని అంటాడు. ఓ అబ్రహామా, నీకు ఒక సంగతిని నేను మరుగు చేయకూడదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అంటే ప్రభువా చెప్పునైనా ఏ సంగతి? హల్లెలూయా అన్నాడు. అబ్రహామా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను ఏం చేయబోతున్నానంటే అగ్నిగంధకముల చేత నేను నాశనము చేయబోతున్నాను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. వెంటనే అబ్రహాముకి ఎవరు జ్ఞాపకం వచ్చాడు చెప్పండి? లోతు కుటుంబము జ్ఞాపకం వచ్చింది. ఎవరి కుటుంబం జ్ఞాపకం వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. అంటా ఉన్నాడు, అబ్రహామా నీవు నాకు స్నేహితుడయ్యా, నీకు ఒక సంగతి మరుగు చేయకూడదు అనుకుంటున్నాను. అదేంటి? సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్నిగంధకముల చేత ఏం చేస్తానో నేను నాశనం చేయాలనుకున్నాను. అన్నప్పుడు అబ్రహాముకి ఎవరు జ్ఞాపకమయ్యారంట? లోతు కుటుంబము జ్ఞాపకమైంది. దేవుని సన్నిధిలో ఏం చేశాడు తెలుసా? అబ్రహాము విజ్ఞాపన చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము విజ్ఞాపన చేశాడు. ఆ లోతు కుటుంబాన్ని మరి అబ్రహాము ఏం చేశాడంట? ఆ యొక్క అగ్నిగంధకముల నుంచి మరి రక్షించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా దేవుని వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదవండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. హల్లెలూయా. యేసు ఏమంటున్నాడంటే దాసుడు మిమ్మను, ప్రైజ్లో, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడంటే, ఇంతకుముందు మీరు దాసులు అయితే ఇప్పుడు ఏమంటే చెప్పండి, మీరు నాకు
స్నేహితులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, దాసునికి ఏమైనా చెప్తారా? సీక్రెట్ సంగతులు ఏమైనా చెప్తారా? రహస్యమైన సంగతులు చెప్తారా? అయితే ఎవరికి చెప్తారంట సీక్రెట్ సంగతులు? ఇంట్లో భార్యకు చెప్పకపోయినా, ఇంట్లో భర్తకు చెప్పకపోయినా, ఇంట్లో పిల్లలకు చెప్పకపోయినా ఎవరితో చెప్తారు? ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకపోయినా ఎవరికి చెప్తారంట? బెస్ట్ ఫ్రెండ్తో చెప్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరు నా స్నేహితులు. హల్లెలూయా, నేను మీకు బెస్ట్ ఫ్రెండ్. ప్రైజ్ లార్డ్, ఐఎమ్ ద ట్రూ ఫ్రెండ్. నేను మీకు నిజమైన స్నేహితుడను అంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈ లోక స్నేహము దేవునితో ఏమంట చెప్పండి? వైరం. ఈ లోకంతో నీవు స్నేహం చేస్తే దేవుని ప్రేమ నీలో ఉంటుందా? ఈ లోకముతో నీవు స్నేహం చేస్తే దేవుని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉంటావా? ఈ లోకంతో స్నేహం చేస్తే దేవుని ప్రేమ నీలో ఉండదు. ప్రైజ్ లార్డ్. అందుకనే దేవుని బిడ్డలు ఏం చేయకూడదంట? ఈ లోకముతో మనము స్నేహము మనం చేయకూడదు. మన స్నేహం ఎవరితో ఉండాలంట? యేసయ్యతోనే మన స్నేహము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడంటే, నా సంగమా, మీరు దాసులు కాదు, మీరెవరు? నాకు స్నేహితులు. నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? స్నేహితును అంటున్నాడు. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఏం చేస్తాను? నేను స్నేహిస్తాను. ప్రైజ్ లార్డ్. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయి అని చెప్తే ఏమంటారు కొంతమంది? ఎందుకు నీతో నా ఫ్రెండ్షిప్ అంటారు. హల్లెలూయా. ఎవరితో స్నేహం చేయాలి? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్టులతో స్నేహం చేయడం వల్ల మంచి నడవడి చెడిపోతుంది. సాతానుతో సహవాసం చేసిన యెడల మంచి నడవడి చెడిపోతుంది. కదా, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంట? దుష్ట సహవాసం చేశాడు, దుష్ట స్నేహితుల సహవాసం చేశాడు. అందుకని ఏమైపోయాడంట? చెడిపోయాడా లేదా? చెడిపోయాడు. ఉన్నదంతా కూడా ఏం చేశాడు చెప్పండి? పోగొట్టుకున్నాడు. దరిద్రుడైపోయాడు, ఏమీ లేనివాడైపోయాడు. హల్లెలూయా. తినడానికి ఆహారం కూడా లేకుండా అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప ధనవంతుని కుమారుడు. తినడానికి ఏం లేదంటే చెప్పండి? తినడానికి ఆహారం లేదు. ఏదైనా ఉద్యోగం తీసుకుందామంటే, మంచి ఉద్యోగం తీసుకుందామంటే వచ్చింది ఉద్యోగం. ఏం ఉద్యోగం వచ్చింది చెప్పండి అందరూ? మీకు అందరూ బాగా తెలుసు కదా. పందులు కాసుకునే ఉద్యోగం వచ్చింది. పందులు పొట్టన్న తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడు, కానీ పందులు కూడా ఏం చేయలేదంట? తినడానికి పర్మిషన్ ఇవ్వలేదు. హల్లెలూయా. అప్పుడు వానికి బుద్ధి వచ్చి అంట. ఎప్పుడు వచ్చి? పందులు కూడా తినడానికి పొట్టి అయినప్పుడు వానికి ఏమొచ్చిందంటమ్మా? అయ్యా, బుద్ధి వచ్చి ఏమి జ్ఞాపకం వచ్చింది? ఇల్లు జ్ఞాపకం వచ్చింది. హల్లెలూయా. ఏ ఇల్లు జ్ఞాపకం వచ్చిందంటే తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. హల్లెలూయా. నా ఫ్రెండ్, మా డాడీ వచ్చేవరంట నా బెస్ట్ ఫ్రెండ్. హల్లెలూయా. మా షాలు అంటాడు, మా డాడీ మమ్మీనే నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తా ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మా బ్లెస్సీ అంటది, డాడీ మమ్మీనే మాకు బెస్ట్ ఫ్రెండ్స్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ లోకంలో కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ను చూసినప్పుడు ఆ బెస్ట్ ఫ్రెండ్స్తో ఏమైపోయారంటే మరి కొన్ని మిస్టేక్స్ జరిగిపోయాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, మన పేరెంట్సే మనకి ఎవరంట? మనకు బెస్ట్ ఫ్రెండ్. హల్లెలూయా. మనకు అందరికీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువే మనకు బెస్ట్ ఫ్రెండ్. తర్వాత తల్లిదండ్రులే మనకెవరంట? బెస్ట్ ఫ్రెండ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెస్ట్ ఫ్రెండ్గా
తల్లిదండ్రులు పిల్లలకు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంట, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తా ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భార్యకు ఎవరంట బెస్ట్ ఫ్రెండు? పక్కింటోడా? ఎవరమ్మా భార్యకు పక్కింటోడు బెస్ట్ ఫ్రెండా? భార్యకి ఎవరంట బెస్ట్ ఫ్రెండు? భర్త. భర్తకు ఎవరు బెస్ట్ ఫ్రెండు? పక్కింటాయమనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అంటే భార్య బెస్ట్ ఫ్రెండ్ భర్తకు. భర్తకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంట? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకందరికీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? మన యేసయ్య మనకు బెస్ట్ ఫ్రెండ్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ బెస్ట్ ఫ్రెండ్ అంటా ఉన్నాడు, నేను మీకు స్నేహితులుగా నేను ఉంటాను. ఎటువంటి స్నేహితుడుగా అంట, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మిమ్మల్ని నేను స్నేహిస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఇష్టం ప్రభు ఈ మాట అంటా ఉంటే? నిజంగా మీ హృదయాల్లో సంతోషం కలుగుతుందా, దుఃఖం కలుగుతూ ఉందా? సృష్టికర్తనే మనకు ఫ్రెండ్గా ఉంటున్నప్పుడు హల్లెలూయా, ఇంకా మనకేం కొదవ చెప్పండి. ప్రైజ్ లార్డ్. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం 5వ వచనానికి మనం వద్దాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. హల్లెలూయా. ఎవరు నన్ను బెస్ట్ ఫ్రెండ్గా చేసుకుంటారు? హల్లెలూయా. నేను మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా స్నేహితునిగా నేను చేసుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను మనస్ఫూర్తిగా ఏం చేస్తున్నాను? స్నేహితునిగా స్నేహితురాలిగా మిమ్మల్ని నేను చేసుకుంటా ఉన్నాను. హల్లెలూయా. అప్పుడు ప్రభువా, నువ్వు మనస్ఫూర్తిగా నన్ను స్నేహితునిగా చేసుకుంటున్నావు కదా ప్రభువా, నేను కూడా నాయన మనస్ఫూర్తిగా నీవే నా స్నేహితుడయ్యా. హల్లెలూయా. ఇంతవరకు లోకాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, ఇంతకుముందు పాపాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, ఇంతకుముందు కాని వాటిని మనస్ఫూర్తిగా నేను ప్రేమించాను, సేవించాను, స్నేహించాను. హల్లెలూయా. అయితే ఇక మీదట నేను వాటిని ప్రేమింపను, వాటిని స్నేహింపను. ఇక మీదట నేనేం చేస్తానో నిన్నే స్నేహిస్తాను. హల్లెలూయా. చెప్దాం అందరూ, ప్రభువా ఇక మీదట నిన్నే మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా స్నేహిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని దేవుని మంచి పాయింట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది సైతాన్ శోధన లేకుంటే ఈయన మైక్ ప్రాబ్లం అనాలా అర్థం కాలే. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు కదా? ఏం చెప్పాలి? ప్రభువా నేను నిన్ను మనస్ఫూర్తిగా ఏం చేస్తాను? మనస్ఫూర్తిగా నీవు నా స్నేహితుడవు. చెప్పండి అందరూ, మనస్ఫూర్తిగా చెప్పాలి. ప్రభువా మనస్ఫూర్తిగా నీవే నాకు స్నేహితుడవు. హల్లెలూయా. నిన్నే స్నేహిస్తాను, ఇంకెవరిని స్నేహించను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభువును స్నేహించిన వారు, ప్రభువుని ప్రేమించిన వారు, ప్రభువుని వెంబడించిన వారు, ప్రభు మాటకు లోబడిన వారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతి కొందును అంటే ఎవరు నాకు నేను మనస్ఫూర్తిగా స్నేహితును అంటున్నాను కదా.
వెంటనే ఎవరంటా ఉన్నారు, ప్రభువా మనస్ఫూర్తిగా నేను సేవిస్తానని ఎవరు చెప్తారో టక్కని చెప్పేసండి. ప్రైజ్ లార్డ్. వారికంట ఇక్కడ చూస్తుంటున్నాము, చెట్టునకు మంచు ఉన్నట్లు నేనుందును. హల్లెలూయా. మీరు ఎవరు చెప్తున్నారో నేను నిన్ను స్నేహిస్తాను ప్రభువా, మనస్ఫూర్తిగా స్నేహిస్తాను అని మీరు చెప్తా ఉన్నారో, హల్లెలూయా, వారికి దేవుడు ఎట్లా ఉంటున్నాడంట, మంచు చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెట్టుకు మంచు ఉన్నప్పుడు ఎలాగుంటుంది? చెట్టు ఎండిపోయిన చెట్టుగా ఉంటుందా, గొడ్డు చెట్టుగా ఉంటుందా, ఆకులు రాలిపోయిన చెట్టుగా ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది మా? ఎట్లుంటుంది? పచ్చగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యోసేపు జీవితంలో చూస్తున్నాం. యోసేపు అనగా ఫలించడి కొమ్మ. ఏం చెప్పండి? ఎక్కడ ఫలించడి కొమ్మ అంట? ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఆ ఫలించడి కొమ్మ ఏమైపోయారంట? కొమ్మలు రెమ్మలై వ్యాపించినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యోసేపు ఎక్కడికి వెళ్ళినా మంచులాగా ఎవరున్నారంట? యోసేపుతో పాటు దేవుడు ఉన్నాడు. గోతిలో వేయబడినప్పుడు మంచులాగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఐగుప్తుకు అమ్మివేయబడినప్పుడు పోతిఫర్ ఇంటిలో ఏ విధంగా ఉన్నాడంట? దేవుడు మంచులాగా తోడై ఉన్నాడు. మంచు అనగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దేవుడు మంచులాగా తోడుగా ఉన్నాడు. అందుకనే పోతిఫర్ ఏం గ్రహించాడంటే, ఈ బాలుడు ఉండడం వలన మా ఇల్లు ఏమైపోయింది? ఆశీర్వదించబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. యోసేపుకు లేనిపోని నింద యోసేపు మీదకి వచ్చింది. అయినా కూడా దేవుడు యోసేపుకి ఎట్లున్నాడంట? మంచులాగా మరి అంటి పెట్టుకుని ఉన్నాడు. అందుకని చూస్తున్నాం, యోసేపు చెరసాలలో ఉన్నప్పటికీ యోసేపుతో దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అనగా మంచులాగా ఉన్నాడు. ఓ నా కుమారుడా, నువ్వు ఎండిపోవు నాయనా, నీవు ఎండిపోవు, నీవు ఫలము లేని వ్యక్తివి నీవు కాదు. హల్లెలూయా. నీవు ఫలము కలిగిన వ్యక్తే. నిన్ను ఎవరు కూడా ఫలము లేని చెట్టుగా ఎవరు చేయలేరు. మంచులాగా నేను ఎలా ఉన్నానో నీకు తోడుగా ఉంటా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెరసాలలో తోడుగా ఉన్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క మరి మొక్క ఏమైందంట? చెట్టు అయిపోయింది. హల్లెలూయా. ఏమైపోయింది చెప్పండి? చెట్టు అయిపోయింది. ఐగుప్తు దేశానికి ఏమైపోయాడు చెప్పండి? ప్రధానమంత్రిగా అయిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు విషయం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఎవరు చూస్తున్నాం చెప్పండి? దానియేలును మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దానియేలు విషయంలో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంట? దానియేలు నీవు నాకు బహుప్రియుడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు నీవు నాకు బహుప్రియుడు అంటే అర్థం ఏంటి? నాకు ప్రియమైన స్నేహితుడవు, ప్రియమైన బిడ్డవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దానియేలు ఏమైపోయాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దానియేలుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై మరి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఇక్కడ చూస్తుంటున్నాము, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఎలాగంటే చెప్పండి? తామర పుష్పము
పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తామర పుష్పం అది ఎక్కడ పెరుగుతుంది? నీళ్ళలో పెరుగుతుంది, బుడదలో కూడా పెరుగుతుందంట. హల్లెలూయా. మీ అందరు కూడా బాగా తెలుసు. తామర పువ్వును ఎవరు పెట్టుకుంటారు? ఎవరైనా పెట్టుకున్నారా? తామర పువ్వును ఎవరైనా పెట్టుకున్నారా? గులాబీ పూలు, ఆ పూలు, ఈ పూలు పెట్టుకున్నారు. తామర పువ్వును ఎవరు పెట్టుకోలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తామర పువ్వును ఎవరు పెట్టుకోకపోయినప్పటికీ తామర పువ్వు ఏమో తెలుసా, అది మరి ఒక ప్రసిద్ధిగాంచిన పుష్పము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు అది ఒక శ్రేష్టమైన పుష్పము అంటే, అన్ని దానికి విలువైనదంటే, ఆ తామర పుష్పము బురదలో ఉన్నప్పటికీ, హల్లెలూయా, బురద నీళ్ళలో ఉన్నప్పటికీ దానికి బురద నీళ్ళు అంటుకుంటాయా? అంటుకుంటాయా? దాని నీళ్ళు అంటుకుంటాయా? ఉండేది ఎక్కడది? నీళ్ళలోనే, బురదలోనే. కానీ దానికి ఏమైనా అంటుకుంటాయా? అంటుకో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈ బురద చేపలు ఎగిరెగిరి పడతాయంట. ఏమంట? ఆ బురద చేపలు ఏం చేస్తాయంట? ఎగిరెగిరి పడతాయంట. ఎగిరెగిరి పడినప్పటికీ కూడా ఆ బురద తామర పువ్వుకు అంటుకుంటుందా? అంటుకోదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దానియేలు యొక్క జీవితంలో చూస్తుంటున్నాం. దానియేలు ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు బబులోనులో ఉంటా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు చెప్పండి? బబులోనులో ఉంటా ఉన్నాడు. యెరూషలేము నుంచి ఎక్కడికి వచ్చాడు దానియేలు? బబులోనుకి వచ్చాడు. ఎవరెవరు వచ్చారు? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వచ్చినప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? బబులోనులో ఉన్నారు. అన్య దేశంలో మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఈ అన్య దేశంలో మరి అక్కడ ఏమి లేదు. అక్కడ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు. హల్లెలూయా. అక్కడ మనం చూస్తుంటున్నాం, రాజు అంటున్నాడు, నేను తినే భోజనము పానము ఏం చేయాలి? ఆ యొక్క యెరూషలేము నుంచి తీసుకుని వచ్చిన ఆ యొక్క యవనస్తులకు పెట్టాలన్నప్పుడు దానియేలు అన్నాడు, మా రాజు మా పేర్లను మారిస్తే మార్చేసి ఉండొచ్చు, కానీ హల్లెలూయా, మా యొక్క పరిశుద్ధతను మార్చడానికి వీలు లేదు. ఆహారము మూలకంగా కూడా మా పరిశుద్ధతను పాడు చేయడానికి వీలు లేదు. పేర్లు మారిస్తే మార్చుకుండొచ్చు. ప్రైజ్ లార్డ్. చూడండి, ఆ యొక్క బబులోనులో చేయబడిన రాజభోజనము ఎటువంటిదంట? దేవునికి ఇష్టమైనదా? దేవునికి కష్టమైనదా? ప్రైజ్ లార్డ్. అది పాప సంబంధమైనది, బయలుకు అర్పించినది. అది రాజు యొక్క ద్రాక్షారసము, మద్యము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దాని సంగతి వినినప్పుడు దానిని ఏం చేశాడంటే నిరాకరించాడు దానియేలు. మాకు రాజభోజనం వద్దు, మాకేం కావాలి? శాకాహారమే కావాలని కోరుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆహారముతో కూడా తమ యొక్క శరీరమును అపవిత్రము చేసుకోలేదు. ఎందుకంటే దానియేలు ఏ విధంగా ఉన్నాడంట? తామర పువ్వులాగా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? తామర పువ్వులాగా మరి ఉంటా ఉన్నాడు. యోసేపు జీవితంలో చూస్తుంటున్నాం, పోతీఫర్ ఇంటిలో ఏమొచ్చింది? యోసేపుకు శోధన వచ్చింది. ఆ పోతీఫర్ భార్య ఏం చేస్తుందంట? యోసేపుని ఏం చేస్తుంది? రోజు వచ్చి మాట్లాడుతూ శోధిస్తూ ఉంది. హల్లెలూయా. చివరిగా ఏం చేశాడు?
తన అంగీ ఇదిలించుకొని పారిపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క యోసేపు ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? తామర పూలాగా ఉంటా ఉన్నాడు, తామర పుష్పములాగా ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క పాపము ఎవరిని తాకలేకపోయిందంట? యోసేపును తాకలేకపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఏ విధంగా తామర పుష్పం మీద నీళ్లు పడినా బురద పడినా ఏ విధంగా వెళ్ళిపోతుందో, యోసేపుకి శోధన వచ్చినప్పుడు ఏం చేశాడంట? తన అంగి ఇదిలించుకొని ఏం చేశాడు? పారిపోయాడు. హల్లెలూయా. అనగా ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? తామర పువ్వు దేనిని ఇష్టపడదు? బురదని ఇష్టపడదు. అలాగే తామర పువ్వులాగా ఉంటున్న దేవుని బిడ్డలు పాపాన్ని ఇష్టపడరు, పాపాన్ని ఇదిలించుకునేవారుగా మరి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి అనేకమైన బురద మన మీద చల్లుతూ ఉంటారు. ఎవరి మీద? దేవుని బిడ్డల మీద బురదలు చల్లుతూ ఉంటారు. హల్లెలూయా. సైతాను అనేక శోధనలు తీసుకుని వస్తూ ఉంటాడు. అయితే నీవు నేను మనం ఏ విధంగా ఉండాలంట? తామర పువ్వులాగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ప్రభువునే బెస్ట్ ఫ్రెండ్గా మనం చేసుకుంటామో, నిజమైన స్నేహితుడిగా చేసుకుని ఉంటామో, మనస్ఫూర్తిగా ఆయనను మనం ప్రేమిస్తూ ఉంటామో, ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనం ఏ విధంగా ఉంటామంట? తామర పువ్వులాగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం చూడండి, తామర పుష్పము పెరుగును. తామర పుష్పం ఏం చేస్తుందంట? పెరుగును. ప్రైజ్ ది లార్డ్. కదా తామర పుష్పముగా ఉంటున్న మనం ఏం చేయాలంటే పెరగాలి. తామర పుష్పము వెడల్పు వచ్చేసి దగ్గర 2 అడుగులు 8 అడుగులు వరకు అని చెప్తారంట. హల్లెలూయా. నేనైతే చూడలేదు కానీ మరి చెప్తున్నది 2 అడుగులు 8 అడుగుల వరకు పెరుగుతుందంట అది. హల్లెలూయా. అలాగే తామర పుష్పముగా ఉంటున్న నీవు నేను మనము ఏమి చేయబడాలంట? పెరగాలి. హల్లెలూయా. పెరగాలి అంటే ఏం చేయాలమ్మా? ఎదగాలి. హల్లెలూయా. పెరగాలి అంటే 6 అడుగులు పెరగడం కాదు, అది వెడల్పుగా పెరిగిందని మనము బాతిని వెడల్పు పెరగడమా కాదు. హల్లెలూయా. లేకుంటే పొడువుగా పెరగడం కాదు. హల్లెలూయా. ఎలాగ చేయబడాలంట? పెరగాలి. హల్లెలూయా. దేనిలో పెరగాలి అంటే ఆత్మీయతలో పెరగాలి. ఆత్మీయతలో మనం ఏం చేయబడాలంట? ఎదగాలి. హల్లెలూయా. పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నందును. అతడు హల్లెలూయా. ఎవరు తామర పుష్పములాగా ఉంటారో వారు పెరిగే వాళ్ళుగా ఉంటారు, ఎదిగే వాళ్ళుగా ఉంటారు. ఉండడమే కాదు కానీ అభివృద్ధి నందుదురు. ఏం పొందుతారు చెప్పండి? అభివృద్ధి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు నీ జీవితంలో అభివృద్ధి లేదా? 2024 సంవత్సరంలో నీ జీవితంలో అభివృద్ధి లేదా? ఆశీర్వాదము లేని జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నది ఏమంటే, నీవు ప్రభువును స్నేహితుడిగా నీవు చేసుకుంటున్నావు కదా, ఆయన నీకు తోడుగా ఉంటా ఉన్నాడు. ఆయన తామర పువ్వులాగా నిన్ను చేయబోతా ఉన్నాడు. నువ్వు ఎదిగే వ్యక్తిగా నీవు ఉంటావు. ఎదిగే వ్యక్తిగానే కాదు, నీవు అభివృద్ధి పొందే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. అభివృద్ధియే కాదు, మహాభివృద్ధిని దేవుడు నీకు దయచేసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా యోసేపు జీవితంలో ఏమయ్యాడమ్మా? ప్రధానమంత్రిగా అవ్వడము ఆశీర్వాదం కాదా? హల్లెలూయా. దానియేలు ప్రధానమంత్రిగా ఉండడము ఆశీర్వాదం కాదా? మొర్దెకై మీద బురద చల్లారు, ఉరి తీయాలని, యూదులను చంపాలని. హల్లెలూయా. అయితే ఆ బురద అట్లా అంటుకునిందా? బురద వెళ్ళిపోయింది. హల్లెలూయా. మొర్దెకై ఏమైపోయాడంట? ప్రధానమంత్రి అయిపోయాడు మొర్దెకై. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. చివరిగా చూసుకుంటున్నాం, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. హల్లెలూయా. లెబానోను పర్వతము, ఏ పర్వతం చెప్పండి? లెబానోను పర్వతము. గతించిన రోజుల్లో మనం వింటూ ఉన్నాం, ఇజ్రాయెల్కు లెబానోను వాళ్ళకి ఏమంట? యుద్ధం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లెబానోను అనగా ఏమంట? పర్వత శిఖరం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇవి పర్వత శిఖరం. ఈ పర్వత శిఖరం మీద ఏమంట చెప్పండి? పర్వత శిఖరము మీద లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. హల్లెలూయా. చూడండి ఒకసారి 92వ కీర్తన 12వ వచనం చదవండి. 92వ కీర్తన 12వ వచనం. హల్లెలూయా. ఓ రబా ఖరాల సబా బాబా బాబా. నీతిమంతులు ఖర్జూర వృక్షములే మూవవేదురు, లెబానోను దేవదారు వృక్షములే. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. హల్లెలూయా కదా. లెబానోను మీద ఏ వృక్షం ఉందంటే చెప్పండి? దేవదారు వృక్షము. హల్లెలూయా. దేవదారు వృక్షము ఏ విధంగా ఉంటుంది? అది బాగా ఎదిగే వృక్షము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దాని వేళ్ళు ఏం చేస్తాయంట? లోపలికి తన్నుతాయి. హల్లెలూయా. పైకి ఎదిగేదిగా మరి ఉంటా ఉంది. పెద్ద చెట్టుగా ఉంటుంది దేవదారు చెట్టు. హల్లెలూయా. వేరు ఎంత లోపలికి పోతుందో, హల్లెలూయా, చెట్టు అంత వీక్నెస్గా ఉంటుంది, అంత బలహీనంగా ఉంటుంది. అవునా? వేరు ఎంత లోతుకి పోతుందో చెట్టు ఏం చేస్తుందంట? అంత బలంగా మరి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందును బట్టి మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలంటే, వేరు ఏం చేయాలి? మన జీవితంలో తన్నాలి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము ఏం చేయబడాలి? మన జీవితంలో, మన హృదయములో మనము భద్రముగా మనము ఉంచుకున్నవారుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఎంత లోతుగా మరి దేవుని వాక్యాన్ని మనం వింటామో, ఎంత లోతుగా దేవుని వాక్యాన్ని మన జీవితంలో మనం చేస్తామో, హల్లెలూయా, మరి అది ఏ విధంగా ఉంటుందంట? మరి బలంగా మరి ఉంటుంది. లెబానోను పర్వతం దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అంటే అంత బలంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అనేకులకు ఆశీర్వాదకరంగా మరి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక నూతన సంవత్సరములో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక, మీ అందరికీ, మన అందరికీ యేసు ప్రభు ఏమై ఉండాలి? ఏమై ఉండాలి చెప్పండి? స్నేహితుడు. హల్లెలూయా. ఎట్లాంటి స్నేహితుడు? నిజమైన స్నేహితుడు. ఆయన నిజమైన స్నేహితుడే. ఆయన మనస్ఫూర్తిగా నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దాంట్లో ఎటువంటి దోఖా లేదు. అయితే ఆయన మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీవు నేను ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నామా? డబల్ గేమ్ ఆడుతూ ఉన్నామా? డబల్ గేమా? లోకము కొంచెం దేవుని మీద ప్రేమ, కొంచెం మీద. అప్పుడు ఎట్లుంటుంది? కొంచెము ఆ చెట్టు కొంచెము మంచి ఉంటుంది, కొంచెం ఏముంటుంది? కొంచెం ఎండిపోయిందిగా ఉంటుంది, కొంచెం ఇది. హల్లెలూయా. లాస్ట్గా ఉంటుంది మంచిగా ఉండేది కూడా వెళ్ళిపోయి అది కూడా కొట్టుకుపోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కదా. దేవుని ఏ విధంగా ప్రేమిద్దాం? మనము మనస్ఫూర్తిగా ప్రేమిద్దామా? మనస్ఫూర్తిగా ప్రేమిద్దామా? చెప్పండి గట్టిగా.
ప్రైజ్ ది లార్డ్. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు కదా? మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ఎవరిదో తెలుసా? చెప్పండి. ఈ వాగ్దానం ఎవరికి? ఎవరికి? చెప్పండి. నాకే. ఎందుకంటే యేసయ్యను నేను మనస్ఫూర్తిగా స్నేహిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. థ్యాంక్ యూ జీసస్. అందరూ కళ్ళు మూసుకొని తల నుంచి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. ఊరబా ఖరాల సికా తురా మంగరాల సకా థరా బాబా. పరిశుద్ధాపుడా నీకే స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరములో నాయనా నాతో మాతో సంఘముతో మాట్లాడి మీరిచ్చిన ఈ మంచి వాగ్దానాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాను. వాగ్దానం హల్లెలూయా. మంచి వాగ్దానాన్ని ఇచ్చి మా యొక్క సంఘాన్ని మీరు దీవించారయ్యా ప్రభు. ఇంతవరకు సంఘము మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించలేదు. ఇప్పటి నుంచి నాయన నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడానికి స్నేహించడానికి ముందుకు వచ్చి ఉంచుంటుండగా ఈ వాగ్దాన ఫలములో మా ప్రియ బిడలలో నెరవేర్చబడునుగాక. మంచు వలె నా దేవుడు ఉండునుగాక. తామర పుష్పము వలె ఎదుగుదురుగాక, పెరుగుదురుగాక, అభివృద్ధి నందుదురుగాక. లెబానోను పర్వతము దాని వేర్లు తన్నినట్లుగా మా సంఘ బిడ్డల వేర్లు తన్నుదురుగాక, ఎదిగి బలము పొందుకొందురుగాక, వాగ్దానములు స్వతంత్రించుకొందురుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.